విష్ణుకథ మత్స్యావతారము. గజేంద్ర మోక్షణ కథను సూత మహర్షి నైమిషారణ్యంలో జరుగుతున్న సత్రయాగానికి వచ్చిన ఆ శౌనకాది మునులకు అలా చెప్పాడు. అప్పుడు మునులు సూతుడితో, మునీంద్ర, గజేంద్ర మోక్షణ కథ కేవలం ఒక ఏనుగుకు చెందినదిగా లేదు. జీవకోటి అంతకు, ముఖ్యంగా అనేక బంధాలతో బాధల్లో చిక్కుకొని సతమతమయ్యే మానవ జీవికి వర్తించే కథలాగా ఉన్నది అని అన్నారు. అప్పుడు సూతుడు, అవును, గజేంద్ర మోక్షం అంతరార్థంతో కూడినదే. ఎవరు ఎలాగా అన్వయించుకున్నా సరిపోతుంది. కాలం శ్రీ మహావిష్ణువు అధీనంలోనే ఇమిడి ఉన్నది. కాలచక్ర భ్రమణములో ఎన్నో సమస్యలు, కష్టాలు సమసిపోతూ ఉంటాయి అని చెప్పాడు. దాంతో మునులు, మునివర్య, గజేంద్ర మోక్షాన్ని బట్టి కారణుడు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువే అని తెలుస్తున్నది. అటువంటి శ్రీ మహావిష్ణువు కథను పూర్తిగా వినాలని ఉవ్విళ్ళూరుతున్నాము. నీ ముందు మేము పిల్లల వంటి వాళ్ళము కాబట్టి విష్ణువును గూర్చిన విశేషాలు అన్నీ మాకు సులభంగా బోధపడేలాగా వినిపించాలని ప్రార్థిస్తున్నాము. వ్యాస మహర్షి వలన సమస్త పురాణాలను, ఇతిహాసాలను, వాటిలోని విశేష అర్థాలను తెలిసిన నీవు ఒక్కడివే మమ్మల్ని కృతార్థుల్ని చేయగలవు అని అన్నారు. సూతుడు వారి మాటలకు సంతోషించి, అలాగే విందురుగాని, వ్యాసమహర్షి విష్ణువును గురించిన అనేక లీలావతార విశేషాంశాలతో ప్రత్యేకంగా మహాభాగవతాన్ని రచించి తన కుమారుడైన శుక మహర్షికి బోధించాడు. విష్ణు కథను విని తరింపగోరిన పరీక్షిత్తు మహారాజుకు శుకయోగి దాన్ని చెప్పాడు. గజేంద్రాన్ని రక్షించవచ్చిన విష్ణువు అవతరణే ఆదిమూల అవతారంగా పేర్కొనబడింది. శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. వాటిలో పరిణామ దశలను అనుసరించే దశావతారాలు అనబడే 10 అవతారాలు ముఖ్యమైనవి. నారము అంటే నీరు, నీటికి మూలమైనవాడు కాబట్టే విష్ణువు నారాయణుడు అయినాడు. నారాయణుడి నుండి నీరు పుట్టింది, నీటి నుండి జీవం పుట్టింది. విష్ణువు జలచరమైన చేపగా అవతరించాడు. అదే మత్స్యావతారము. దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. విష్ణువు నీటితో నిండిన నీలమేఘం రంగులో ఉంటాడు. మేఘములో మెరుపు ఉన్నట్టే విష్ణువు తేజోమయుడు. ఆయన నుండి వచ్చిన జలం కూడా తేజస్సుతో నిండి తెల్లని వెలుగు చిమ్ముతూ ఉంటుంది. ఆ జలమే కారణోదక క్షీరసాగరం. క్షీరసాగరములో అనంతమైన కాలం శేషసర్పం రూపంతో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. శేషువుకి 1000 పడగలు. చివర అంటూ లేని శేషువుపై శేషశాయిగా విష్ణువు పవలించి ఉండగా అతని బొడ్డు నుండి నాలంతో గొప్ప పద్మం పైకి లేచింది. ఆ పద్మంలో బ్రహ్మ ఆవిర్భవించాడు. బ్రహ్మ అన్నిటినీ సృజించాడు. అనంతమైన కాలం యుగాలుగా సాగుతూ ఉంటుంది. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిసి ఒక మహాయుగం. 1000 మహాయుగాలు కలిసి ఒక కల్పం. కల్పం బ్రహ్మకు ఒక పగలు. పగలు పూర్తి కాగానే ఆయనకు నిద్ర ముంచుకు వస్తుంది. అదే కల్పాంతం. అప్పుడు అంతటా గాఢాంధకారం అలుముకుంటుంది. విష్ణువు నుండి వెలువడిన సంకర్షణాగ్ని వేడిమి అన్నిటినీ మార్చివేస్తుంది. పెనుగాలులు వీస్తుంటే కారు మేఘాలు గుంపులు గుంపులుగా ఏనుగు తొండాల్లాంటి జలధారలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి. మహాసముద్రం ఆకాశాన్ని అంటి పొంగుతుంది. భువర్ స్వర్లోకాలు మునిగిపోతాయి. ఎటు చూసినా జల బీభత్సం తప్పితే మరేమీ ఉండదు. ఆ విధంగా ప్రళయం సంభవిస్తుంది. బ్రహ్మ నిద్రపోయే రాత్రి అంతా ప్రళయకాలం. అది కల్పాంతం దగ్గరి అవుతున్న సమయం. సత్యవ్రతుడు అనే రాజర్షి నదిలో స్నానం చేసి నారాయణ ధ్యానం చేసి ఆర్ఘ్యం ఇవ్వబోయేటప్పుడు ఆయన దోసిట్లోకి బంగారం రంగులో ఉన్న చిన్న చేప వచ్చింది. సత్యవ్రతుడు దాన్ని నదిలో విడిచిపెట్టబోతుంటే ఆ చిన్నారి చేప, ఓ రాజా, మా చేప జాతి మంచిది కాదు. చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగేస్తాయి. వాటి నుంచి తప్పించుకున్న జాలరులు వలపన్ని పట్టి చంపుతారు. అందుచేత నీ రక్షణ కోరి నీ దోసిటిలోకి వచ్చాను. నిర్దయగా నన్ను విడిచిపెట్టకు అని పలికింది. సత్యవ్రతుడు చేపను తన కమండలంలో ఉంచి తన నగరికి తీసుకువెళ్ళాడు. సత్యవ్రతుడు మహారాజుగా రాజ్యపాలన చేస్తూనే గొప్ప తపస్సు చేసిన రాజ ఋషి, విష్ణుభక్తి తత్పరుడు, గొప్ప జ్ఞాన సంపన్నుడు. కమండలంలో ఉంచిన చేపపిల్ల మరునాటికే నిండుగా పెరిగి ఉక్కిరి బిక్కిరి అవుతూ, రాజా, నన్ను ఇందులోంచి తీసి కాస్త పెద్ద చోటులో చేర్చు అంటూ ఆర్తనాదం చేసింది.
ఆ చేపను పెద్ద నీటి తొట్టెలో విడిచిన కొద్దిసేపటికే చేప ఎదిగి అది కూడా చాలకపోగా సత్యవ్రతుడు దాన్ని చిన్న మడుగులో వేశాడు. చేప పెరిగిపోతూనే ఉంది. మడుగు నుండి పెద్ద సరోవరానికి, సరోవరం నుండి మహా జలాశ్రయానికి చేర్చినా అలా పెరిగిపోతున్న మహామత్స్యాన్ని చివరికి సముద్రానికి చేర్చగా, ఓ రాజర్షి, నీ రక్షణ కోరిన నన్ను సముద్రంలో వదిలిపోతావా? ఇది న్యాయమేనా? మొసళ్ళు, తిమింగలాలు నన్ను మింగవా అని ఆ మత్స్యం నిలదీసి అడిగింది. అప్పుడు సత్యవ్రతుడు, ఓ మహామీనమా, ఇంతకంటే నేను చేయగలిగింది ఏముందో నువ్వే చెప్పు. క్షణానికి 100 యోజనాలు పెరిగేలా ఉన్న నిన్ను ఏదీ మింగలేదు కదా అన్నాడు. సత్యవ్రతుని మాటలు విని చేప సముద్ర మధ్యానికి చేరి మహాపర్వతంలాగా సాగరం పొడవునా పెరిగి, సత్యవ్రత, నీ వాక్కు అమోఘంగా పనిచేసింది చూశావా? ఇంకా పనిచేస్తూనే ఉంది. ఇలా ఇంకా ఇంకా పెరిగి పెరిగి ఏమైపోతానో అన్నది. అప్పుడు సత్యవ్రతుడు చేతులెత్తి ఆ చేపకు మ్రొక్కుతూ, మత్స్య రూపంలో ఉన్న ఓ నారాయణ, రక్షణ కోరుతున్నట్టే వచ్చి నన్ను రక్షించడానికే మత్స్యావతారం ఎత్తావు. నీ లీలలు తెలుసుకోవడానికి నేను ఏమాత్రము అంటూ ఎన్నో విధాలా స్తుతించాడు, ప్రస్తుతించాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, ఓ రాజా, 7 దినాలకు కల్పాంతం కాబోతున్నది. ప్రళయ జలాల్లో అంతా మునిగిపోతుంది. జ్ఞానం, ఓషధులు, విత్తులు నశించకూడదు. ముందొచ్చే కల్పానికి అవి లేకపోతే ఎలాగా? అందుచేత అవి రక్షింపబడాలి. నీకోసం పెద్ద నౌక గాఢాంధకారంలో దీపంలాగా వెలుగుతూ వస్తున్నది. అందులో సప్తర్షులు ఉంటారు. ఆ వెలుగు వారిదే. ఓషధులను, విత్తనాల రాసులను నీతో పాటు నౌకలోకి చేర్చు. నా మీద ఉండే కొమ్ము చివరతో మీరుండే నావను పట్టి ఉంచి మునిగిపోకుండా అన్ని విధాలా నేను రక్షించుతూ ఉంటాను. అందుకే నేను ఇలాగా అవతరించాను. బ్రహ్మ మేల్కాంచే వరకు నావ ధ్రువుణ్ణి దిక్సూచిగా పెట్టుకొని పయనిస్తూ ఉంటుంది. రాబోయే కల్పంలో నువ్వు వైవస్వతుడు అనే పేరున మనువుగా ఉంటావు అని ఆదేశించాడు. సత్యవ్రతుడు విష్ణువు ఆదేశాన్ని తలదాల్చి వినమ్రుడై మ్రొక్కాడు. మత్స్యావతారం 4 రెక్కలు ఊపుతూ తోకతో త్రుళ్ళగొడుతూ ఉవ్వెత్తున లేస్తున్న కెరటాలను చీల్చుకొని సముద్రంలోకి వెళ్ళింది. బ్రహ్మ మంచి నిద్ర తీస్తున్నాడు. అంధకారములో విలయకాండ జరుగుతూ ఉన్నది. హయగ్రీవుడు అనబడే సోమకాసురుడు తలాతలం నుండి సముద్రం మీదికి వచ్చి గబ్బిలంలాగా బ్రహ్మ ఉండే సత్యలోకానికి ఎగిరాడు. నిద్ర వచ్చి బ్రహ్మ ఆవులిస్తున్నప్పుడు అతని 4 ముఖాల నుండి తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో ప్రకాశిస్తున్న 4 వేదాలు వెలుపలికి వచ్చి ప్రక్కనే పడి ఉన్నాయి. హయగ్రీవుడు వాటిని తస్కరించుకొని పోయి సముద్రం అట్టడుగు శిలల పొదల్లో దాచాడు. హయగ్రీవాసురుడు దేవతలకు, విష్ణువుకు ప్రబల విరోధి. వేదాలు లేకుండా బ్రహ్మ సృష్టి చేయలేడు. కల్పకల్పానికి మంచిని, ప్రగతిని పెంపొందించాలనే విష్ణువు సంకల్పం చెడగొట్టడమే వాడి ఉద్దేశ్యము. ప్రళయ సముద్రం భూమిని ముంచుతున్న సమయంలో ఎదురుచూస్తున్న సత్యవ్రతుడికి అంధకారంలో దూరంగా చిన్న వెలుగు చుక్కలా కనిపించి పెద్దదవుతూ సమీపిస్తున్నది. అదే సప్తర్షుల కాంతితో నిండిన నావ. ఓషధులను, నానావిధ బీజ సంపదను నౌకలోకి చేర్చి సత్యవ్రతుడు నారాయణ సంకీర్తనం చేస్తూ నావలో ప్రయాణిస్తున్నాడు. మత్స్యావతారం ముక్కుపై నిలువుగా పెద్ద కొమ్ము ఉంది. నక్షత్రంలాగా మెరుస్తున్న ఆ కొమ్ము చివరన చుట్టుకొని ఒక మహాసర్పం పెద్ద త్రాటితో కట్టినట్లు ఓడను కలిపి పట్టుకొని పడగ విప్పి ప్రళయ ప్రభంజనాలను పీల్చి దిగమ్రింగుతూ ఉన్నది. మత్స్యావతారం తన రెక్కలతో కెరటాలను తూలగొడుతూ సముద్రాన్ని చీల్చుకొని నావను భద్రంగా తీసుకెళ్తున్నది. ధృవతార గుర్తుగా నౌక పువ్వులాగా తేలుతూ పయనిస్తున్నది. సముద్రం అడుగున దాచిన వేదాలను కాపలాన కాస్తూ సోమకాసురుడు సముద్రం లోపల తిరుగుతున్నాడు. 4 వేదాలు 4 శిశువులుగా మారి క్యారుమంటున్న ఆర్తనాదం లీలగా వినవస్తున్నది. మత్స్యావతారం వేదాలను వెతుకుతూ వెళ్ళింది. మహా మత్స్యాన్ని చూసి సోమకాసురుడు భీతిల్లుతూనే మొండి ధైర్యంతో ముళ్ళగదను ఎత్తి ఎదుర్కొన్నాడు. అప్పుడు విష్ణువు నడుం వరకు మత్స్యంగా చతుర్బాహువులతో అవతరించాడు. మత్స్యమూర్తికి సోమకాసురుడికి ఘోర సంగ్రామం జరిగింది. సోమకాసురుడు సముద్రం అట్టడుగు చేరి పారిపోతుంటే విష్ణువు చక్రంతో వాన్ని ముక్కలు ముక్కలుగా నరికి హతమార్చాడు. విష్ణువు పసిబిడ్డల రూపంలో ఉన్న వేదాలను ఎత్తుకొని ఇద్దరేసి పిల్లల్ని చెరో సందిట చేర్చుకొని నీటి మీదికి వచ్చాడు. పిల్లలు విష్ణువు కంఠహారంలోని శ్రీవత్స, కౌస్తుభ మనులను చిట్టి చేతులతో ఆడుకుంటూ కిలకిలా నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. 4 పిల్లలు తెలుపు, ఎరుపు, పసుపు, నీలం కాంతితో మెరుస్తున్నారు. విష్ణువు మీది చేతుల్లో శంఖచక్రాలు ప్రకాశిస్తున్నాయి.
విష్ణువు మత్స్యావతార మూర్తిని చూసి ఋషులు సత్యవ్రతుడు మహదానందంతో మైమర్చి చేతులెత్తి మ్రొక్కుతూ స్తోత్రం చేశారు. ప్రళయ సముద్రం శాంతించి భూభాగం ఏర్పడుతున్నది. నౌక గమ్యం చేరుకుంది. బ్రహ్మకు పగటి ప్రమాణం ఎంతో, రాత్రి అంతే. అతని నిద్రాకాలం పూర్తి కావస్తున్నది. సరికొత్త కల్పం ఆరంభం అవుతున్నది. సరస్వతి ముందుగా లేచి వీణ సవరించి భూపాల రాగాన్ని పలికిస్తున్నది. బ్రహ్మ మేలుకొని 4 తలల్లో ఏదో కలత వెలితి అనిపించి పరికించి చూస్తే వేదాలు లేవు. వేదాలు పోగొట్టుకొని దిగులుగా ముఖాలు వేలాడదీసుకొని విచారిస్తూ ఉండగా విష్ణువు మత్స్యావతారంతో వేదాలను తెచ్చి అతనికి ఇచ్చాడు. బ్రహ్మ విష్ణువు మత్స్యావతార రూపాన్ని కన్నుల పండుగగా తిలకించి చేతులు జోడించి 4 నోళ్లతో కీర్తించాడు. ఓ నారాయణ, నీ మత్స్యావతారాన్ని ధ్యానించిన వారికి ప్రళయంలాగా విరుచుకువచ్చిన ఆపదలన్నీ తొలగిపోతాయి, అజ్ఞాన అంధకారం పటాపంచలైపోతుంది అని బ్రహ్మ అన్నాడు. మత్స్యావతారం ఎత్తిన కార్యం పూర్తిగా నెరవేరింది. విష్ణువు అంతర్ధానమై తన నివాసమైన వైకుంఠాన్ని చేరాడు. బ్రహ్మదేవుడు వేదాలను తీసుకొని సృష్టి చేయడం మొదలుపెట్టాడు. కొత్త కల్పానికి వివస్వంతుడనే పేరున ఉదయించిన సూర్యునికి పుత్రుడిగా సత్యవ్రతుడు శ్రాద్ధ దేవుడు వైవస్వతుడు అనే పేరున మనువు అయినాడు.